అన్ని హంగులతో నిర్మించిన ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాసం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. గురువారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి దంపతులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేస్తారు. భవన సముదాయానికి ప్రగతి భవన్గా నామకరణం చేశారు. హైదరాబాద్ బేగంపేటలో నూతనంగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మార్చి 5న దాదాపు 8.9 ఎకరాల విస్తీర్ణంలో 35 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసి 3 నూతన భవనాలు నిర్మించారు. సమావేశ మందిరాలు, మినీ థియేటర్, వీడియో కాన్ఫరెన్స్ వంటి సకల సౌకర్యాలు, వివిధ రకాల మొక్కలతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గురువారం తెల్లవారుజామున 5:22 ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, త్రిదండి, శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. శాస్త్రోక్తంగా దైవ, యతి, గోవు ప్రవేశాల అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న 2 భవనాలతో పాటు నూతనంగా నిర్మించిన 3 భవనాలకు కలిపి ప్రగతి భవన్గా నామకరణం చేశారు. సమావేశ మందిరానికి జనహితగా పేరు పెట్టారు. ఇందులో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కులవృత్తులు తదితర వర్గాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. నూతన భవనాలకు సమీపంలోనే శాసనమండలి చైర్మన్, శాసనసభాపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులకు కూడా నివాస వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత క్యాంపు కార్యాలయాన్ని భద్రతా విభాగానికి అప్పగించి అధికారిక నివాసాన్ని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంగా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.